మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత రామరెడ్డి దామోదర్ రెడ్డి మృతి బాధాకరమన్నారు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఒక మంచి లీడర్ని కోల్పోయిందన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడలేదన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఒడిదుడుకులు చూశారని చెప్పారు. దామోదర్ రెడ్డి లేని లోటు కుటుంబానికే కాకుండా ఉమ్మడి నల్గొండ ప్రజలకు కూడా తీరని లోటన్నారు. హైదరాబాద్లో దామోదర్ రెడ్డి నివాసంలో ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు మంత్రి. పొంగులేటి ఎంపీలు రఘురాం రెడ్డి, బలరాం నాయక్. మాజీ మంత్రివర్యులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు మన మధ్య నుంచి దూరం అవటం, ఈ లోకాన్ని విడిచెల్లటం చాలా బాధాకరం. వారి కుటుంబానికే కాదు, ఒక్క ఆనాటి నల్గొండ ఉమ్మడి జిల్లాకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వారి రాజకీయ జీవితంలో అనేక మంది సామాన్యులకి అభిమానిగా ఉండేవారు. వారెప్పుడూ కూడా ఫైటర్ లాగా ఎన్ని కష్టాలు వచ్చినా తొనగకుండా వెనకకుండా కాంగ్రెస్ పార్టీని వేడకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ అనేక ఒడిదొడుగులు, అప్ అండ్ డౌన్స్ కూడా ఆ పార్టీలో చూశారు. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఒక మంచి లీడర్ని కోల్పోయింది అని చెప్పక తప్పదు. ఏది ఏమైనా ప్రతి జీవి, ప్రతి మనిషి పుట్టడం, అదేవిధంగా పుట్టిన ప్రతి జీవి అంతమొందించటం, చనిపోవటం అనేది సర్వసాధారణమైనప్పటికీ మనిషి తను జీవించి ఉన్నప్పుడు ఏవైతే సామాన్యులకి, పేదలకి భుజము తట్టే విధంగా చేసే కార్యక్రమాలు వారు మన మధ్యన లేనప్పటికీ ఆ జ్ఞాపకాలు సజీవంగా ఎప్పటికీ ఉంటాయి. అందుట్లో అటువంటి స్వభావం, వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కీర్తిశేషులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ వారి ఆత్మ శాంతించాలని కోరుతున్నాను.